ఇదే మన సామ్రాజ్యం హోమ్ జిమ్ అనమాట. వెల్కమ్ బ్యాక్. రోడ్ టు 6 ప్యాక్ డే 26 డార్లింగ్. నన్ను బీసెఫ్ట్కి వెళ్ళాను డార్లింగ్. ఎలాగో ఈ రోజు ఏ షిఫ్ట్ అని చెప్పేసి ఏ షిఫ్ట్ కి తగ్గట్టు తీసుకుని వెళ్ళిపోతే యాపిల్ ఏమో మొత్తానికి ఇలా కొలాప్స్ అయిపోయింది అనమాట. ఓట్ మీల్ వచ్చి ప్రిపేర్ చేసుకుని తినేసి ఆఫ్టర్నూన్ మీల్ కూడా తిన్నాను. వర్క్ కంప్లీట్ చేసుకుని ఆఫ్టర్నూన్ మీల్ గట్టిగా దొబ్బు తిన్నాను అనమాట. నెక్స్ట్ డ్యూటీ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేలోపు మా డాడీ ఆల్రెడీ బెంచ్ ని రెడీ చేపిస్తాడు అనమాట. రెడీ చేపిస్తున్న తర్వాత నేను ఇంటికి వచ్చి ప్రీ వర్కౌట్ మీల్ కింద 2 eggs అండ్ 2 breads అనమాట ఆమ్లెట్ వేసుకొని ప్రీ వర్కౌట్ లో తీసేసుకొని చిన్న వర్క్ ఉంటే వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేయడానికి మేడ మీద పోయాను అనమాట. మన బెంచ్ ఆల్మోస్ట్ ఎక్సలెంట్ వచ్చింది డార్లింగ్. నిజంగా ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా లో బడ్జెట్ డార్లింగ్. ఒక 900 అయింది అనమాట నాకు ఇన్వెస్ట్ చేయడానికి. ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. చాలా బాగుంది డార్లింగ్. నాకైతే నచ్చింది. ఎందుకంటే మనకి ఓన్ గా తయారు చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ స్టార్ట్ చేశాను అనమాట. పంచింగ్ బ్యాగ్ తో ఫస్ట్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ లెగ్స్ కి ఈ రోజు ఒక 3 వేరియేషన్స్ అనమాట. లెగ్స్ ని అలాగా స్ట్రెచ్ చేసుకొని ఇంకా లెగ్స్ ని ట్రైన్ చేశాను అనమాట. లెగ్స్ కి కూడా అప్పుడప్పుడు చేస్తున్నారు డార్లింగ్. లెగ్స్ ని అవాయిడ్ చేయకూడదు. లెగ్స్ ని అవాయిడ్ చేస్తే నీకు ఆల్మోస్ట్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి లెగ్ వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫైనల్ గా అవుట్పుట్ బానే ఉంది డార్లింగ్. మనం గట్టిగా కష్టపడుతున్నాం. ఓకే డార్లింగ్స్, ఇది నైట్ మీలో ఉంటా మరి. బాయ్.